అలానే మిసేస్లో పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా చివరి దశకి చేరుకుంది. హార్ముజ్ని అమెరికా సైన్యం చుట్టుముట్టేసింది, దాదాపుగా ఆధీనంలోకి తీసేసుకుంది. చుట్టూ అమెరికా సైన్యం ఉంది. ఇరాన్కి సంబంధించినటువంటి నౌకలు కానీ, ఇరాన్ తోటి వాణిజ్య లావాదేవీలు జరిపేటువంటి దేశాల నౌకలను కానీ అటువైపు రాకుండా నిషేధం విధించేసింది. మిగిలినటువంటి దేశాలకు సంబంధించినటువంటి నౌకలు ప్రయాణించాలంటే టోల్ ట్యాక్స్ కట్టాలి, టోల్ ఫీజు కట్టాలి అని చెప్పి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు. 20% టోల్ ఫీజు కట్టాలని, నౌకలో వచ్చేటువంటి వాటి వస్తువుల యొక్క విలువని బేస్ చేసుకుని దాంట్లో 20% కట్టాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే సుమారుగా సగటున ఒక నౌకకి 247 కోట్ల రూపాయలు అమెరికాకి చెల్లించాలి. కరెక్ట్గా ఇక్కడే ప్రపంచం మొత్తం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద తిరగబడేటువంటి పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే అమెరికా పోలీస్ లాగా వ్యవహరిస్తుంది. హార్ముజ్ ద్వారా ప్రయాణించాలి అని అంటే టోల్ ఫీజు కట్టాలని చెప్తుంది. రీసెంట్ వరకు హార్ముజ్ మీద పూర్తి స్థాయి అధికారం ఇరాన్ తనకు ఉందని చెప్పి చెప్పుకుంది. ఇరాన్ తోటి యుద్ధం చేసి ఇరాన్ నౌకాదళాన్ని, ఇరాన్ వాయుదళాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసేసింది అమెరికా. దాదాపు 140 ప్రాంతాల్లో డ్రోన్స్ని, క్షిపణుల్ని ప్రయోగించింది. అంతేకాకుండా అణుస్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేస్తానని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో తాజాగా చెప్పినటువంటి మాట. ఆ అణు కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్పేస్ నుంచి నిఘా పెట్టామని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకే అణు కేంద్రం దగ్గర ఎలాంటి కదలికలు లేవు. ఒకవేళ కదలికలు ఉంటే కనుక వాటి మీద బాంబులు వేసి అణుస్థావరాలను కూడా మొత్తం స్మాష్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అలాంటి సాహసం కనుక అమెరికా చేస్తే అణు యుద్ధానికి ఇరాన్ కూడా సిద్ధమవుతుందా అని అంటే టాప్ ఎవరైతే ఉన్నారో సైన్యంలో ఉండేటువంటి కమాండర్స్, టాప్ కమాండర్స్ అంది ఆల్మోస్ట్ చనిపోయారు అని చెప్పి అమెరికా చెప్తుంది. ఈవెన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ, అయతుల్లా ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ, ఆయన కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అమెరికా సైన్యం చేసినటువంటి దాడిలో అతను గాయపడ్డాడు, ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. అందుకే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు కూడా అతను రాలేదు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు. వాళ్ళ సైన్యాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసాము, ఊచకోత కోసేసాము, వాళ్ళ సైన్యంలో పోరాటానికి ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఐఆర్జీసీ, రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు, ఐఆర్జీసీ. ఈ ఐఆర్జీసీ సుప్రీం లీడర్స్ అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో పర్షియన్ గల్ఫ్లో అక్కడ డ్రోన్స్ని, క్షిపణులని ప్రయోగిస్తూ ఉన్నాయి. కొన్ని వీడియోస్ను కూడా ఇరాన్ ఐఆర్జీసీ విడుదల చేసింది. కువైట్లో, బెహ్రెన్లో, ఖతార్, ఇలా మొత్తం ఆ పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేసినట్టు కొన్ని వీడియోలను కూడా ఐఆర్జీసీ విడుదల చేసింది. ఆ వీడియోలను చూస్తే అమెరికా గెలిచిందా లేకపోతే ఇరాన్ గెలిచిందా అనేటువంటి సందేహం వస్తుంది. అమెరికా మీద పైచేయి సాగించామని చెప్పి ఇరాన్ ఆ వీడియోలను విడుదల చేస్తుంది. దుబాయ్ని కూడా టచ్ చేసింది. దుబాయ్ మొత్తానికి దుబాయ్లో ఉండేటువంటి అమెరికా స్థావరాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసింది. మొత్తం పర్షియన్ గల్ఫ్కు సంబంధించిన గగనతలం టార్గెట్ చేసింది ఇరాన్. అక్కడ ఉండేటువంటి ఆయిల్ కేంద్రాల మీద దాడులు చేసింది. కొన్ని ఆయిల్ కేంద్రాలు కాలిపోతూ ఉన్నాయి. మొత్తం టోటల్గా అక్కడ యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరింది. మొత్తం ఆయిల్ కంపెనీలే కదా గల్ఫ్లో ఉండేది. ఆ ఆయిల్ కంపెనీల మీద ఇరాన్ దాడి చేస్తూ ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాల మీద దాడి చేయడానికి బదులుగా ఇప్పుడు ఆయా దేశాల్లో ఉండేటువంటి ఆయిల్ కేంద్రాల మీద కూడా ఈ డ్రోన్స్ని, మిజైల్స్ని ప్రయోగిస్తుంది. దీంతో ఐక్యరాజ్య సమితి సంయమనం పాటించాలి, శాంతి చర్చలకి ఇరు దేశాలు సమాయత్తం కావాలనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. కానీ శాంతి చర్చలకు అవకాశం లేదు, శాంతి ఒప్పందం రద్దయిపోయిందని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు.
ఆపరేషన్ ఎపిక్ ప్యూర్ పేరుతోటి ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినటువంటి యుద్ధం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఒకనొక మూమెంట్లో పాకిస్తాన్, ఖతర్, టర్కీ సంయుక్తంగా ఈ ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది ఇజ్రాయెల్కి నచ్చలేదు. ఒక 60 రోజుల పాటు కొన్ని ఒప్పందాలని అమలు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. డిజిటల్ సైన్స్ కూడా పెట్టించుకున్నాయి. కానీ ఇరాన్ అక్కడ బెహ్రెయిన్ దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఒక నౌక మీద దాడి చేసింది అనేటువంటి ఉద్దేశంతో అమెరికా ఒప్పందాన్ని కాలరాసింది. ఇరాన్ అనేటువంటి ఉద్దేశంతో సైనిక చర్యకి మళ్ళీ దిగింది, వైమానిక దాడులకు దిగింది ఇరాన్ మీద. దీంతో యుద్ధం మళ్ళీ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హార్ముజ్ని చాలా ఈజీగా అమెరికా నౌకాదళాలు, అమెరికా వాయుసేన మొత్తం స్వాధీనం చేసుకుంది. సరిగ్గా ఇక్కడే తన ఆధిపత్యాన్ని, తన పెత్తనాన్ని అమెరికా బాహాటంగా చెప్తుంది. 20% కట్టాల్సిందని చెప్పి చెప్తుంది. మొత్తం గూడ్స్లో, నౌకలో వచ్చేటువంటి వస్తువుల వాల్యూలో ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ బేస్ చేసుకుని 20% ఫీజులు పే చేయాలని చెప్పి ఇప్పుడు అమెరికా చెప్తుంది. ఎందుకు ఆ విధంగా చెప్తుంది అని అంటే, ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికా భారీగా నష్టపోయింది. ఇది అమెరికా పెంటాగన్, అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్తున్నటువంటి మాట. ఇటీవల కాలంలో ప్రతినిధుల సభలో, సెనేట్లో కూడా ట్రంప్ని నిలదీసినటువంటి అంశం కూడా అదే. అమెరికా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కనీసం పార్లమెంట్కి చెప్పలేదు, ప్రతినిధుల సభకు కానీ సెనేట్కి కానీ చెప్పలేదు, అమెరికా కాంగ్రెస్కి చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళింది, ఎలా వెళ్తారని. కానీ ఈసారి మాత్రం అమెరికా కాంగ్రెస్కి చెప్పే ట్రంప్ యుద్ధానికి దిగాడు ఇరాన్లో. ఆల్రెడీ వాళ్ళకి రాతపూర్వకంగా తెలియజేసిన తర్వాతనే సభకి ఆయన యుద్ధానికి దిగారు. అయితే ఈ భారీ నష్టం ఏదైతే ఉందో, ఈ నష్టాన్ని పూడ్చుకునేదానికి ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలలో వసూలు చేయాలనేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు ట్రంప్ శ్రీకారం చుట్టారు. అందుకే 20% టోల్ ఫీజు కట్టాల్సింది హార్ముజ్ జలసంధి నుంచి అనేటువంటి ఒక కండిషన్ ఆయన పెడుతూ ఉన్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 30% ఎగుమతులు దిగుమతులు హార్ముజ్ జలసంధి నుంచి జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పేమెంట్ చేయాలి అమెరికాకి. దీని మీదనే ప్రపంచ దేశాలు, ప్రత్యేకించి యూరోప్ దేశాలు, ఆసియా కంట్రీస్ అన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నాయి. ఏం చేయాలి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీద అనేటువంటి చర్చ జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ ఆయన 20% కట్టాలి అనేటువంటి నిబంధన పెట్టి వసూలు చేయాలనుకుంటే మాత్రం ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు, ప్రత్యేకించి యూరోపియన్ కంట్రీస్తో పాటు ఆసియాలో ఉండేటువంటి కంట్రీస్ తిరగబడేటువంటి అవకాశాలు లేకపోలేదు. అది థర్డ్ వరల్డ్ వార్ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమంది దౌత్యవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ట్రంప్ అనాలోచిత చర్యల కారణంగానే వచ్చింది. అసలు ఇరాన్ మీద యుద్ధం ఎవరు చేయమన్నారని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఇరాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? యూరోపియన్ కంట్రీస్ చెప్పాయా? ఆసియా కంట్రీస్ చెప్పాయా? మరి మీరు ఎందుకు చేశారు? మీ స్వార్థం కోసం యుద్ధం చేసి ఆ కారణంగా వచ్చినటువంటి నష్టాన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి వెయ్యాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ట్రంప్ చేస్తున్నాడు అనేది అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట. మరి ట్రంప్ ఏమనుకున్నాడు? ఏం జరుగుతుంది? ట్రంప్ నిర్ణయాల కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుంగిపోయే అవకాశం ఉందా? మహా ఆర్థిక సంక్షోభం రాబోతుందా? ఆల్రెడీ అమెరికా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దాని నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటి మీద హార్ముజ్ టోల్ ఫ్రీ చేయాలని చెప్పి ట్రంప్ అనుకుంటున్నాడు అనేది వినిపిస్తుంది. ఆ విధంగా వసూలు చేసిన కారణంగా అమెరికా బయటపడుతుందా ఆర్థిక సంక్షోభం నుంచి? ప్రపంచం మొత్తాన్ని మహా సంక్షోభంలోకి నెట్టేయబోతున్నాడు ట్రంప్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.